భారీ సంఖ్యలో అభిమానులు కార్యకర్తలతో స్వతంత్ర అభ్యర్థి అల్లె ప్రభావతి నామినేషన్. నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని వినతి. జమ్మలమడుగు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి మంగళవారం తాడిపత్రి రోడ్లోని పినాకిని పవర్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద నుండి తన అభిమానులు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అభిమానులు కార్యకర్తలు నినాదాల మధ్య అల్లె ప్రభావతి భారీ ర్యాలీ కొనసాగింది. పాత బస్టాండు కూడలి వద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మరియు మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఆ తదనంతరం జమ్మలమడుగు ఎన్నికల రిటర్నింగ్ అధికారి డి కోదండరామిరెడ్డికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆ తదనంతరం అల్లె ప్రభావతి మీడియాతో మాట్లాడుతూ, నేను అల్లె ప్రభావతిని జమ్మలమడుగు నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశాను. ఈరోజు 11 గంటల నుంచి 11:30 నామినేషన్ చేశాను. 2001లో రాజకీయాల్లోకి వచ్చాను. అది 2001లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి రావడం జరిగింది. దాదాపు ఇప్పటికి 18 సంవత్సరాలు పూర్తయి 19వ సంవత్సరం నడుస్తుంది. ఈ రాజకీయ ప్రయాణంలో ఎంతోమందికి సహాయపడుతూ నాయకులకు, అటు ప్రజలకి, అటు పార్టీకి ఉపయోగపడుతూ సేవ చేస్తూ వస్తున్నాం. మాతో పాటు నడిచిన శ్రేయోభిలాషులకి, కార్యకర్తలకి ఎప్పుడూ మేము ముందుండి నడిచాం. వారు కూడా మాతోనే ఉంటూ మాకు సహాయ సహకారాలు మా సహాయ సహకారాలు వాళ్ళకి చేస్తూ వచ్చాం. దీంట్లో భాగంగానే 2014లో నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యే టికెట్ అడగడం, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా ఇప్పుడు ఉంటుమ్మా ఇంకొద్ది రోజుల తర్వాత ఇద్దాంలే అన్నారు. సరే అని మేము కూడా అంగీకరించడం జరిగింది. ఆ తర్వాత మేము గత 2001 నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తో మేము నడవడం, ఆ కుటుంబం అన్న మాకు చాలా ఇష్టం, వారంటే మాకు అభిమానం. జమ్మలమడుగు ప్రజానికం అందరూ ఈ ఆడబిడ్డను ఆదరించాలని కోరుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు మాకెప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి.